రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోడ్డు మధ్యలో పెట్టబడినటువంటి చెట్లు, రోడ్డు పక్కన పెట్టబడిన చెట్లు కోనో కార్పస్ చెట్లు అతి వేగంగా వృక్షంలా విస్తరిస్తాయి, అందంగా ఉంటాయి, ఒక డెకరేటివ్ చెట్టులాగా ఉంటుంది. కాకపోతే ఇవి కాలుష్యం వెదజల్లుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. ఈ గాలి పీలిస్తే ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది, అందుకనే పక్షులు దాని మీద ఉండవు. ఇట్లాంటి రకరకాల ప్రచారాలు జరిగినాయి. కొన్ని చెట్లని నరికే ప్రయత్నం జరిగింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చెట్లను నరికినటువంటి సందర్భం కూడా ఉంది. ఎలక్షన్స్ పూర్తి అయిపోగానే హైదరాబాద్లో కూడా కొన్ని చెట్లను నరికే ప్రయత్నం చేశారన్నటువంటిది వినబడింది. అయితే ఇప్పుడు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ వృక్ష పరిరక్షణ విభాగం వాళ్ళు తేల్చి చెప్పారు, దాని మీద అపోహలు, అసత్య ప్రచారాలు నమ్మద్దు, ఆ చెట్లని నరికితే కూడా శిక్ష వేస్తాము, నరకడానికి వీల్లేదు, దానివలన ఎలాంటి పొల్యూషన్ లేదు, మామూలు చెట్లలాగానే ఆక్సిజన్నే అందిస్తాయి, దానివలన వేరే అనారోగ్యాలు వస్తాయి అన్నటువంటి తప్పని తేల్చి చెప్పారు.